రాష్ట్రంలో భిన్న వాతావరణం నెలకొంటోంది. ఉదయం నుంచి మండుటెండలకు జనం అవస్థలు పడగా సాయంత్రం కాగానే పలు జిల్లాల్లో జల్లులు కురిశాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రాంతంలో సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అరగంట పాటు భారీ వర్షం పడింది. దీంతో మార్కెట్ యార్డులో ఆరబోసిన వరి, మొక్కజొన్న ధాన్యం కుప్పలు పూర్తిగా తడిసిపోయాయి. కొంత ధాన్యం వరదలో కొట్టుకుపోయింది. దాదాపు అరగంట పాటు వర్షం కురిసింది. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు రైతులు. సూర్యాపేట జిల్లాలోనూ వర్షం దంచికొట్టింది. ఐకేపీ సెంటర్లలోని ధాన్యం పూర్తిగా తడిసింది. మహబూబాబాద్ లో గాలివాన బీభత్సం సృష్టించింది. బయ్యారం మండలంలో గాలివానకు రేకుల షెడ్డులు, గుడిసెలు ఎగిరిపోయాయి. ఏజెన్సీ గ్రామాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వాన పడింది. ఇక నారాయణపురం గ్రామంలో గాలి దుమారం సృష్టించింది. దీంతో చెట్లు విరిగిపోయాయి. గాలివాన దుమారానికి మొక్కజొన్న కంకులు కొట్టుకుపోయాయి. రైతులు ఆందోళన చెందుతున్నారు. నష్టపోయిన మక్క రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ 3 రోజుల వరి కోసి ఇక్కడ పోసిన ఈ యొక్క రాళ్ళు వర్షం చేయబట్టి మొత్తం వడ్లన్నీ కొట్టుకుపోతున్నాయి. అంత ఆగమాగం ఉన్నది కాబట్టి మాకు ప్రభుత్వం వెంటనే ఈ నాణ్య వడ్లను ఎంబడే కాంటబెట్టాలని మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం.